జై శ్రీరామ్. జై సనాతన ధర్మం. సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఈరోజు వీడియో ఏంటంటే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన విషయము సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంట. అయితే దానికి సపోర్ట్ చేస్తూ విజయ్ జోసెఫ్ సైలెంట్గా ఉండడం కూడా దానికే దారితీస్తుంది. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళకంటే సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకటే అనమాట. వీళ్ళిద్దరికి ఈ వీడియో చేరే వరకు ప్రతి హిందువు ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ మన సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారంట వీళ్ళు. అయితే ఇక్కడ ప్రతి హిందువు వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏంటంటే మన సనాతన ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది? కొన్ని వేల యుగాల నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నిన్న మొన్న పుట్టిన వీళ్ళు నిర్మూలిస్తారా? ఎన్నో సంస్కృతులు మతాలు మధ్యలో పుట్టాయి, అవి పాతాళంలో కలిసిపోయాయి. కానీ సనాతన ధర్మమే కొన్ని వేల యుగాల నుంచి కంటిన్యూగా వస్తూ ఉంది. ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, ఈ 5 పంచభూతాలు ఉన్నంత వరకు నువ్వు కాదు కదా, నిన్ను కన్న నీ అబ్బ కూడా నిర్మూలించలేరు సనాతన ధర్మాన్ని. కాబట్టి ఈ వీడియోని స్టాలిన్ విజయ్ జోసెఫ్ వరకు చేరే వరకు ప్రతి ఒక్క హిందువు షేర్ చేయండి. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మన సనాతన ధర్మం ఉంటుంది. సూర్య చంద్రుడు నాశనం చేయగలుగుతారా వీళ్ళు? కాబట్టి ప్రతి హిందువు మేల్కోండి. మౌనంగా ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఒక్క హిందువుకు ఒక్క క్రిస్టియన్ కూడా లేని ఊర్లలో చర్చలు స్టార్ట్ చేస్తున్నారు. మన హిందూ ఆడబిడ్డల పైన లవ్ జిహాదీ పేరుతో వస్తున్నారు. దేవాలయాలను నాశనం చేస్తున్నారు. అలాగే మన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే మన హిందువులుగా ఎప్పుడైతే కామ్గా ఉంటామో మనం కూడా ద్రోహులమైనట్టే లెక్క. కాబట్టి ప్రతి హిందువు మీ వాయిస్ని ఇవ్వండి. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మీ వంతు మీరు ఏమైతే చేయగలుగుతారో అది ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్లోకి రాలేరు. కాబట్టి మీ వేలలో మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏ వేలైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నారు కదా, మన గుళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. మనం గంగలోకి వెళ్ళి 2 పూలు వదిలి పసుపు కుంకుమ వదిలి అమ్మ గంగమ్మ తల్లి అని దండం పెట్టుకుంటాం. అది మన ధర్మం. మనము ఆకాశం వైపు చూసి సూర్య భగవానికి నమస్కరిస్తాం. అది మన ధర్మం. దాన్ని నాశనం చేయగలుగుతారా వీళ్ళు? వేప చెట్టు ఉందనుకో, పసుపు పూసి కుంకుమ పెట్టి తల్లి అని మొక్కుతాం మనము. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఉన్న ఒకటే ఒకటి వీళ్ళకి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా? గ్రీకులు, అరబ్బులు ఎంతో మంది వచ్చి మన దేశ సంపదని గుళ్ళు కొల్లగట్టి ఎంతో సంపదను దోచుకున్నారు. ఎంతో మందిని మతం మార్చాలని తలలు నరికినారు. అయినా కూడా సనాతన ధర్మము ఇప్పటికీ నిలబడి ఉంది. ఎన్నో మతాలు పుట్టాయి, ఎన్నో సంస్కృతులు పుట్టాయి, అన్ని భూకాల గర్భంలో కలిసిపోయినాయి. కానీ సనాతన ధర్మం ఒక్కటే నిలబడుకొని ఉంది. ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఓడిపోతేనే ఇలా మాట్లాడుతున్నావు అంటే నిన్ను తమిళ ప్రజలు గెలిపించింటే ఏం చేసింటావు నువ్వు సనాతన ధర్మాన్ని? అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి హిందువు మేల్కోండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఓటేసి మీరు ఏమైదామనుకుంటున్నారు? ఎన్నో పవిత్రమైన గుళ్ళు మన తమిళనాడులో ఉన్నాయి. ఎక్కడ లేనటువంటి గుళ్ళు అక్కడ ఉన్నాయి. మన గుళ్ళని కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎన్నుకునేది మళ్ళీ ఆలోచించుకోండి. ఓడిపోయిన వాళ్ళే ఇంతగా మాట్లాడుతున్నారంటే రేపు గెలిస్తే ఏం చేస్తారు? కాబట్టి సనాతన ధర్మం నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఈ భూగర్భంలో కలిసిపోయినారు. బాగా ఆలోచించుకోండి. అంతేగాని సనాతన ధర్మాన్ని నాశనం ఎవ్వడూ చేయలేడు. ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ సనాతన ధర్మం ఇలాగే ఉంటుంది. జై శ్రీరామ్.